రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడున్న ఫీజుకు దాదాపు 15% పెంపుకు ఎఫ్ఆర్సీ ఒప్పుకున్నట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. 2019లో నిర్ధారించిన ఇంజనీరింగ్ ఫీజులు 2022 వరకు అమల్లో ఉన్నాయి. 2022-23 నుంచి ఫీజుల పెంపు కోసం ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చిన ఆడిట్ రిపోర్టులను ఎఫ్ఆర్సీ పరిశీలించింది. 3 ఏళ్లలో మౌలిక వసతులకు ఖర్చు పెట్టిన మొత్తం, విద్యార్థుల నుంచి వచ్చిన ఫీజుల లెక్కలు చూపించి ఇంకా ఎంత లోటు ఉందనే వివరాలను కాలేజీ యాజమాన్యాలు ఎఫ్ఆర్సీ ముందు ఉంచాయి. కోవిడ్ వల్ల కాలేజీలు పూర్తి స్థాయిలో తెరవకుండా ఖర్చులు మాత్రం భారీగానే చూపించాయి. ఈ రిపోర్టులు చూసి కాలేజీల ఖర్చు పెరిగిందని, ఫీజులు కూడా పెంచాలని ఎఫ్ఆర్సీ నిర్ణయించినట్లు సమాచారం. ఇంజనీరింగ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ కూడా అధికార పార్టీ నాయకుల కాలేజీల కోసమే పనిచేస్తోందని మండిపడుతున్నాయి విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు. ఈ ఫీజు నియంత్రణ కమిటీ కేవలం ప్రభుత్వం యొక్క ఆలోచనలకు, ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క కాలేజీల యొక్క ఫీజులను పెంచే విధంగా ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరికాదని, ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో గత 3 సంవత్సరాలుగా అన్ని ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరగడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క అధ్యాపకునికి కూడా మొత్తం శాలరీని పే చేసిన ఘనత కనబడలేదు. వాళ్ళ యొక్క ఆడిటింగ్ రిపోర్ట్లు కానీ, తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ యొక్క రిపోర్ట్లు కానీ అన్నీ తప్పుగా ఉండడం జరుగుతూ ఉన్నది. అట్లా తప్పుగా ఉన్నటువంటి సమాచారాన్ని ఈరోజు ఫీజు రెగ్యులేషన్ కమిటీకి అందించారు. మేము ఎక్కడో డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే కాలేజీలు సమర్పించినటువంటి ఆడిటింగ్ డీటెయిల్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఫీజుల నియంత్రణ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే లాస్ట్ 3 ఇయర్స్లో ఉన్న ఫీజును మళ్ళీ అదే 3 ఇయర్స్కు కొనసాగించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో 3 ఏళ్లుగా 95.56% స్టూడెంట్స్ కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులనే ఎంచుకున్నట్లు కాలేజీలు ఎఫ్ఆర్సీకి తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి కోర్సుల్లో కాలేజీలు సీట్లు పెంచాయి. ఈ కోర్సులకు అప్లికేషన్స్, కంప్యూటర్స్, ఇతర సదుపాయాల కోసం అదనంగా ఖర్చు చేసినట్లు చెప్తున్నాయి యాజమాన్యాలు. సైన్స్ గ్రూపుల ఫ్యాకల్టీస్ కి కూడా అదనంగా చెల్లించామంటున్నాయి. ప్రస్తుత ఫీజులు 35,000 నుంచి 1,40,000 రూపాయల దాకా ఉన్నాయి. కాలేజీలు 25% దాకా ఫీజులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. 35,000 ఫీజు ఉన్న కాలేజీలు డబుల్ చేయాలని కోరుతున్నాయి. అయితే కనీసం 10 నుంచి 15% పెంచాలని ఎఫ్ఆర్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త కోర్సులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మరోసారి ఫీజుల దందా మొదలు పెట్టాయని ఆగ్రహంగా ఉన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఇప్పటికే ఫీజులు భారంగా ఉన్నాయని, ఇంకా పెంచితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య పేద, మధ్యతరగతి వారికి అందకుండా పోతుందని అంటున్నారు. ప్రభుత్వం కల్పించుకుని ఇంజనీరింగ్ ఫీజులను నియంత్రించాలని, ఎఫ్ఆర్సీ కూడా పొలిటికల్ లీడర్ల కోసమే పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఈ రోజు టీఏఎఫ్ఆర్సీ పేరు పెట్టి ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దోచుకుంటూ ఈ రోజు విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదని ఈ రోజు విద్యార్థి లోకం తెలియజేస్తుంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ యొక్క 600 కాలేజీలు ముందుకెళ్తున్నాయి తప్ప విద్యార్థులకు, పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలకు మరియు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఈరోజు ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి త్వరితగతినగా ఈ యొక్క టీఏఎఫ్ఆర్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క 10-15%ని దాదాపు ఒక 5 సంవత్సరాల వరకు పెంచకుండా యథావిధిగా కొనసాగించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. 2019లో పెంచిన ఫీజులకు తగ్గట్లుగా ఫ్యాకల్టీస్ కి చాలా కాలేజీలు వేతనాలు ఇవ్వలేదంటున్నారు టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు. కరోనా కాలంలో మెజారిటీ కాలేజీలు 50% శాలరీస్ కూడా ఇవ్వలేదంటున్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల తప్పుడు ఆడిట్ రిపోర్ట్ల ఆధారంగా ఎఫ్ఆర్సీ ఫీజులు పెంచడం కరెక్ట్ కాదంటున్నారు.